మరి. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తం మ్యాజిక్గా జరుగుతుంది. సరే, ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజుకి న్యాయం చేసే అవకాశం ఉందా లేదా? టీడీపీ అధిష్టానం ముందు ఇది పెద్ద టాస్క్ గా కనిపిస్తాం సార్. ఎందుకంటే పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటప్పుడే రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తేల్చేశారు. బీజేపీకి ఆయన అవకాశం కల్పించాలంటూ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కొన్ని అభ్యర్థుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా ఆ కూటమి సంఖ్య ఆ రోజు ఫైనలైజ్ బయటకు వచ్చింది. అయితే అందులో భాగంగా వచ్చినటువంటి అంశాలు ఈ రోజు పొంతన లేకుండా జరుగుతా ఉన్నాయి. వాస్తవానికి రాజంపేట ఆ రోజు బీజేపీకి ఆప్షన్ లో లేదు, కానీ అనూహ్యంగా విజయనగరం వద్దనుకొని రాజంపేట తీసుకున్నారు. అనిల్, రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీ సీటు అవకాశం కల్పిస్తుందా లేదా? అదే సార్, ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీని మీద అయితే ఆలోచన చేస్తుంది. ఆ పార్టీకి ఆప్షనల్ గా రెండే కనపడుతున్నాయి. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్లు ఉండి నరసాపురం పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటటువంటి ఉండి అసెంబ్లీ నుంచి అవకాశం ఇవ్వాలా, లేకపోతే విజయనగరం నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలనేది ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు అక్కడ గెలిచారు కాబట్టి ఆయనకు అక్కడ రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇస్తారా, లేకపోతే ఉండి నుంచి ఏదైతే అసెంబ్లీకి పంపించి ఆ తర్వాత అమాత్యుడిగా అవకాశం ఇస్తారనేది తేలాల్సింది. వాస్తవానికి ఆయన 5 ఏళ్ల పోరాటం చేశారు. ఆ పోరాటం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అది వల్ల సార్ నర్సాపురం ఇప్పుడు తీసుకోవచ్చు కదా, అంటే ఇవ్వాలిగా సార్. ఇప్పుడు పొత్తు అనేది కన్ఫర్మ్ అయ్యి అంటే ఇవ్వడం సులువు కానీ ఒకటైతే వాస్తవం సార్, ఇవ్వడం సులువు కానీ తీసుకోవడం చాలా కష్టం. అంటే విజయనగరం సీట్ ఇచ్చి విజయనగరం సీటు మార్చి రాజంపేట తీసుకున్నారు. మరి అది అడ్జస్ట్ అయినప్పుడు ఇది అడ్జస్ట్ కాదా? నెంబర్ 1. నెంబర్ 2, బాపట్లలో ఎంఎస్ రాజు కష్టపడినటువంటి పోరాడినటువంటి వ్యక్తి, లేకపోతే శ్రీదేవి, వీళ్ళందరినీ కాదని బీజేపీ నేతలు చెప్పారని కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. ఎక్కడో వరంగల్లో ఉన్నటువంటి డీజీ క్యాడర్ కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి బాపట్లలో బీజేపీ ముందు 3 రోజుల ముందు ఆయన ఇక్కడ అడిగాడు టికెట్, అక్కడికి వచ్చి అక్కడ టికెట్ తీసుకొని బాపట్ల ఎంపీగా మరి కంటెస్ట్ చేస్తున్నారు. మరి అంత వెసులుబాటు బీజేపీకి ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో తెలుగుదేశం పార్టీ ఆ మాత్రం చొరవ చూపి ఆ మాత్రం అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితి, అంత క్లిష్టమైన, కష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితి ఏముందని మాట అన్నారు సార్. ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు కదా ఆయన. ఓపెన్ గా మాట్లాడుకుంటే కూటమిలో అడ్వాంటేజ్ ఉంది కేవలం బీజేపీకి మాత్రమే. వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారు అనుగుణంగా మిగిలిన 2 పార్టీలు నడిచి తీరాలి. ఎందుకు అనేది రాష్ట్ర ప్రజలకి, మీకు, మాకు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు పవర్ లో ఉన్నారు, మరొకసారి పవర్ లోకి వస్తారనేది ఒక అంశం. అయితే వ్యవస్థలన్నీ కూడా ఈరోజు కేంద్రీకృతమై గుత్తాధిపత్యంగా ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. వ్యవస్థలు రాజ్యాంగబద్ధ. అనిల్, నువ్వు చెప్పిన అంశం కరెక్టే. అంటే అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే బీజేపీ చెప్పినట్లుగా టీడీపీ, జనసేన వినాల్సిన పరిస్థితి ఉందని అనుకున్నాం కదా. మరి ఎవరైతే సీటు రానటువంటి, అసలు బీజేపీ కలపాలి అనేటువంటి ఉద్దేశంలో రఘురామకృష్ణరాజు పాపం మా ఢిల్లీలో ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు అంటారు, అంతేనా? సరే, ఏదన్నా కానీ దిగాడు పాపం, ఎక్కాడు, దిగాడు. సరే, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, నా సీటు రాకుండా చేయటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారు. ఎవరైతే సోమవీర్రాజు గారిని అడ్డం పెట్టి నన్ను చెక్ పెట్టారు, నా సీట్ లేకుండా చేయటంలో వైసీపీదే కీలక పాత్ర, బీజేపీలో వాళ్ళు ఆ రకంగా పావులు గదిపారని చెప్పని అన్నారు. అంటే బీజేపీ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన వినాలంటున్నారు కదా మీరు. మరి అలాంటప్పుడు బీజేపీ వైసీపీ చెప్పినట్టు వింటున్నప్పుడు ఏంటి అసలు ఈక్వేషను? మరి అది ఈక్వేషనా, ఇది ఈక్వేషనా? ఒకటి వాస్తవం సార్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పైన బీజేపీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఒక వర్గానికి, కేంద్రంలో ఉన్న మరికొంతమందికి కూడా అమితమైన ప్రేమ ఉంది. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వివిధ కారణాల రీత్యా, ఎందుకంటే వైసీపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం
సాధ్యమయ్యే పని కాదు. ఒకటి వస్తే ఆ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ గా ఉన్న కమ్యూనిటీస్ పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి. ఈ కారణంతోనే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఈజీగా దాటి వేస్తాం అనుకున్నా 400 బెంచ్ మార్క్ ను ఒక లక్ష్యంగా పెట్టుకున్న దాటాలనుకున్న క్రమంలో సౌత్ లో ఈ రోజు కర్ణాటకలో బీజేపీ అధికారంలో లేదు, తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో లేదు, కేరళలో బీజేపీ అధికారంలో లేదు. ఇలా సౌత్ లో ఖచ్చితంగా ఆ పార్టీకి తమిళనాడులో కూడా లేదు. అనుకున్న విధంగా పరిస్థితులు అనుకూలంగా లేవు, పేరుకి మేకపోతే కానీ నార్త్ లో బీభత్సంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు లభిస్తాయనేది ఉంది. కానీ నార్త్ తో పాటు సౌత్ లో కూడా తన ఉనికి కాపాడుకోవడానికి కనీసం 1-2 రాష్ట్రాలు, ఎందుకంటే ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది సార్. వాస్తవానికి బీజేపీకి అక్కడ నవీన్ పట్నాయక్ గారికి అసలు అవసరమే లేదు, ఎందుకంటే అది ఒక క్లీన్ గవర్నమెంట్ గా ఇతర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నడిచే వ్యవస్థ. కానీ అక్కడ కూడా పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. అంటే సీట్లు సర్దుబాటు చేసుకు దీని వెనుక బీజేపీ అగ్రనాయకత్వం ఒత్తిడి ఖచ్చితంగా ఉంది, అవునన్నా కాదన్నా. ఇది దేశం మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. తనకు ముందు ఇతర పార్టీలు ఏవి నిలవకూడదు ఉండకూడదు అనేది ఒక ఆలోచన అయితే, రాజకీయం మొత్తం కూడా తమ ఆధీనంలోనే దేశవ్యాప్తంగా ఉండాలనేది మరొక కోణం. ఈ క్రమంలోనే ఏపీలో అనివార్య రూపంలో పొత్తు పెట్టుకున్నారు, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కారణాల రీత్యా. ఆ పొత్తు పెట్టుకోవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు రఘురామకృష్ణరాజు, లేదా ఇంకా 4-5 తెర వెనుక కృషి చేశారు. కానీ అంతిమంగా పొత్తు పెట్టుకోవాలనుకున్న ఉద్దేశం ఒక వన్ సైడ్ లవ్ అంటాం మనం, మీరు సినిమాల్లో ప్రత్యేకంగా మనం వింటాం, కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చూసారా, తెలుగుదేశం జనసేనది బీజేపీ పట్ల వన్ సైడ్ లవ్ మాత్రమే. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వానికి వీరి మీద ప్రేమ కాదు కదా, కనీసం జాలి కూడా లేదు. కానీ అవసరాల కోసం ఏదైతుందో తన యొక్క సస్టైనబిలిటీ కోసం, తన అవసరాల కోసం వీరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే అవునన్నా కాదన్నా అన్ని పార్టీలు అనిల్ అంటే సరే, తెలుగుదేశం మీద వాళ్ళకి ప్రేమ లేదు సరే, అవసరాల రీత్యా, పరిస్థితుల దృష్ట్యా, కేసుల దృష్ట్యా, జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒకసారి కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, బీజేపీకి త్రిపుల్ మీద లవ్ లేదనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గారికి త్రిపుల్ మీద లవ్ ఉండాలి కదా. ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే నేనున్నాను, నీకెందుకు నేను అకామిడేట్ చేస్తాను, ఉండి ఎమ్మెల్యేకి తీసుకొని నాతో పాటు ఉండు, లేదంటే సీట్ని నేను మాట్లాడతాను అనే ఒక ఇష్యూరెన్స్ కానీ, లేదా అటువంటి పరిస్థితి కానీ, ఆ అభిప్రాయాలు కానీ ఎందుకు రాలేదంటావు? ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో కొంత జరిగి ఉండాలి, కానీ ఇంటర్నల్ గా జరుగుతుంది. ఆ వ్యవస్థ స్టార్ట్ అయిందని ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి బీజేపీ జాబితా వచ్చినప్పుడు ఇంకొక విషయం సార్, అంటే అనిల్, క్రితం నుంచి రామకృష్ణరాజుకి సంబంధించి అంటే అనిల్ ఆయనకి సార్, అంటే మనం గనక అలాంటిది గనక జరుగుంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకి సూపర్ ప్రైమ్ టైం షో వచ్చిందాక ఆగి మనం అప్పుడు ఆ షోలో చెప్పుకోవాలి, ఓ ఇటు జరిగింది, ఇది జరిగిందని చెప్పని. కానీ రఘురామకృష్ణరాజు అదేం అవసరం లేదు, ఎమ్మటే ఫోన్ ఆన్ చేసేది, యూట్యూబ్ పెట్టాను, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు భరోసా ఇచ్చారు, సింహం మళ్ళీ కదిలి ముందుకు వస్తుంది, 3 అడుగులు వెనక్కేసింది, 6 అడుగులు దూకుతుంది, ఇక రెడీ కబడ్దార్ అని చెప్పని ఆయన ఏదో ఆయన స్థాయిలో ఆయన దాన్ని ఇది చేస్తాడు. ఎందుకంటే ఆయన యూట్యూబ్లో ఆయన పెట్టేసుకుంటాడు, ఆయన ఫేస్బుక్లో కదా. అంటే ఒకటి ఉంది సార్, ఆయనకి సంతోషం వచ్చినా కష్టం వచ్చినా దాన్ని అంటారు కదా, గతంలో సామెత ఉంటుంది, ఆపుకోలేరని. ఆయన కూడా అట్లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనకి కష్టం కలిగినా అప్పటినే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వచ్చి చెప్పేస్తారు, ఆనందం కలిగినా అంతే. దాంట్లో మనం వేరే కోణంలో చూడాల్సిన పరిస్థితి కాదు. కానీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్ లో ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా జరుగుతున్న చర్చ మాత్రమే సార్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నదే జరిగింది. వాస్తవానికి వారం రోజుల నుంచి ఈ అంశం అయితే ఖచ్చితంగా నడుస్తా ఉంది ఇంటర్నల్ గా. బీజేపీలో ఉన్న ఒక వర్గం పూర్తి స్థాయిలో, ఆయనకే కాదు సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు, సత్యకుమార్ లాంటి వ్యక్తి ప్రయత్నం చేసి అది జరగకుండా చూడడం. సరే, సుజనాకి ఇటు సత్యకుమార్ కి దేశ స్థాయిలో పనిచేయాలనుకుంటే కాదు, మీరు రాష్ట్ర స్థాయిలో ఉండండి చెప్పే ప్రయత్నంగా ఏదో సీట్లు అకామిడేట్ చేస్తున్నట్లు కూడా లీకులు వస్తున్నాయి. ఇది నిజమా అబద్ధమా మనం ఇంకా నిర్ణయించలేని పరిస్థితి. కానీ అవునన్నా కాదన్నా కొంత కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఢిల్లీ కేంద్రంగా నడుస్తూ ఉంది. 3 పార్టీలు ఏం చేయాలన్నా, ఏం నిర్ణయం చేయాలన్నా ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి మాటల ఆధారంగానే నడవాల్సిన పరిస్థితులు అంటే అనివార్యంగా మారించారు. ఇష్టం లేకపోయినా వారు చెప్పిన విధంగా నడుచుకోకపోతే, వారి మనసు నొచ్చుకుంటే, వారి మనసుకి ఏదైనా బాధగా కనిపిస్తే, లేదా మన మీద ఏదైనా ఎవరైనా చెప్తారేమో, వీళ్ళు అలా తొంగి చూశారు, వీళ్ళు అలా విన్నారని, ఇలాంటి అభద్రత, భయం, ఈ కోణాల రీత్యా కూడా ఈ కూటమి నేతలు ఏమీ చెప్పలేని, ఏమీ చేయలేని పరిస్థితులు అయితే బయటికి కనిపిస్తా ఉన్నాయి. అవునన్నా కాదన్నా 40 ఏళ్ళకు పైగా
రాజకీయ అనుభవం చంద్రబాబుకు ఉంది. ఈ రోజు జరుగుతున్న ఈ పరిణామాలను ఆయన ఫేస్ చేయలేక కాదు, ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోలేక కాదు, కానీ తీసుకుంటే తద్వారా జరిగేది, తదనంతరం జరిగే పరిణామాలు ఏంటనేది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఒకటి వాస్తవం సార్, బీజేపీని కాదని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అవును, ఈ రోజు బీజేపీని కాదని ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏదైనా ముందుకు వెళ్తే ఒక్క నెల జీతం ఇచ్చే పరిస్థితి ఉందా అని ఆలోచిస్తే సామాన్య పౌరుడికి కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, కేంద్రం యొక్క మద్దతు, కేంద్రం యొక్క జాలి దయ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలనేది. ఎందుకంటే అంత స్థాయికి కూరుకుపోయింది అంత స్థాయిలో. అనిల్, నువ్వు చెప్పిన పాయింట్ బాగుంది. ఆ స్థాయిలో ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల పైన అయిపోయి ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ, లేక అభివృద్ధి జరిగే పరిస్థితి కానీ, రాజధాని లేని పరిస్థితి కానీ, పోలవరం లేని పరిస్థితి కానీ, లేక ఉద్యోగాలు లేని పరిస్థితి కానీ, ఇలాంటివన్నీ ప్రజలు అంత లోతుగా ఆలోచించి, అంత లోతుగా అధ్యయనం చేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉందంటావా? అంటే ఆ స్థాయిలో ఇప్పుడు గ్రౌండ్లో మనం చూస్తే కులాలు అంటున్నారు, మతాలు అంటున్నారు, వాడు మావోడు అంటున్నాడు, వీడు మావోడు అంటున్నారు, వీడు డబ్బులు ఇస్తాడంటున్నారు, వీడు ఓటుకి ఎంత ఇస్తాడన్నాడు, వాడు అంత ఇస్తాడంటున్నారు. ఇది ఎక్కువగా ప్రజలను ఎక్కువగా ఆ వైపు టర్న్ చేస్తున్నట్లుందే. ఒకటైతే వాస్తవం సార్, సామాన్య జీవన వ్యవస్థకి ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎక్కడ తెచ్చావు, ఎలా తెచ్చావు అనేది కాదు, ఎంత ఇచ్చావు అనేదే వాళ్ళు చూస్తారు. ఆ ఇచ్చిన వాడికి జై కొట్టడం అనేది ఒక ఆనవాయితీ. కానీ ఆ ఇచ్చే గుణం 10 రోజులు పెట్టి 11వ రోజు పెట్టకపోతే ఇదే జనం ఏం పెట్టాడులే అనే రకం. అవునన్నా కాదన్నా? ఎందుకంటే మన ఇళ్ల ముందుకు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి రోజు చేస్తాడు, 10 రోజులు పెడతాం ఉన్నది, 11వ రోజు పెట్టకపోతే అతను ఎంత నిట్టూర్పుగా వెళ్తాడో ప్రజల ఆలోచన, ప్రజల పరిస్థితి కూడా అదే, అందులో డౌట్ లేదు. కాకపోతే పాలకులుగా వచ్చిన వ్యక్తులకు కొన్ని బాధ్యతలు, ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సర్దుబాటు, ఈ సయోధ్య మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ అనిల్. సరే కానీ చూద్దాం ఏం జరిగిద్దాం. మురళి ఉన్నారు సార్.